మిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీ టీవీ వీక్షకులకు మీ సినీ నటుడు డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ హృదయపూర్వక నమస్సుమాంజలి. శ్రీ టీవీ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలోని అనేక దేవాలయాలపై నేను నిర్మించినటువంటి వీడియోలను వీక్షించి విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రకాశం జిల్లా మిట్టపాలెం గ్రామంలో మహామహిమాన్వితంగా వెలిసి ఉన్నటువంటి శ్రీ నారాయణ స్వామి వారి దేవాలయ చరిత్ర స్థల పురాణం డాక్యుమెంటరీ ఫిలింగా మీకు అందిస్తూ ఉన్నాను. ఈ నారాయణ స్వామి వారి దేవాలయ చరిత్ర డాక్యుమెంటరీ ఫిలిం కూడా వీక్షించి మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయాలని, అలానే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపేణా నాకు తెలియజేయాలని కోరుకుంటూ నమస్సులతో మీ డాక్టర్ చిట్టినేని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో సిఎస్పురంగా పిలువబడే చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో మహామహిమాన్వితంగా వెలుగొందుచున్న శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం నెలకొని ఉన్నది. సమస్త కోర్కెలు తీర్చే ప్రత్యక్ష దైవంగా భావించే అవధూత శ్రీ నారాయణ స్వామి వారి అసలు పేరు కొండయ్య. మిట్టపాలెం గ్రామంలోని కమ్మవారి వంశానికి చెందిన శ్రీ కొమ్మినేని వెంకట్రామయ్య, మహాలక్ష్మమ్మ పుణ్య దంపతులకు 17వ శతాబ్దంలో కారణజన్ముడైన కొండయ్య జన్మించారు. ఈయన చిన్నతనం నుంచి భక్తిభావంతో పరధ్యానంగా ఉంటూ పిచ్చి కొండయ్యగా పిలువబడేవాడు. ఈయన బాల్యంలోనే ఊరు విడిచి సన్యాసులతో కలిసి ఎక్కడెక్కడో తిరిగి కొన్నేళ్ల తర్వాత స్వగ్రామమైన మిట్టపాలెం చేరుకొని గ్రామానికి సమీపంలోని నారకొండ గుహల్లో నివాసం ఏర్పాటు చేసుకొని ఒంటరిగా ధ్యానం చేసేవాడు. కొన్నాళ్ల తర్వాత ఒక మహనీయుడు అక్కడికి వచ్చి కొండయ్యకు మంత్రోపదేశం చేసి ఇక నుంచి నువ్వు నారాయణ స్వామిగా వెలుగొందగలవని తెలియజేసి అదృశ్యమయ్యాడు. మంత్రోపదేశం స్వీకరించిన కొండయ్య నారకొండ గుహల్లోనే కొంతకాలం తపమాచరించి తదుపరి పోరుమామిళ్ళ, బద్వేలు తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజల మానసిక శారీరక రుగ్మతలను, దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తూ సమత మమతా భావాలను పెంపొందించుకొని కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి జీవించాలని ప్రచారం చేసిన గొప్ప మానవతావాదిగా అవధూత శ్రీ నారాయణ స్వామిగా పేరుగాంచిన ఈయన సమాధి నుంచే భక్తుల కోర్కెలు తీరుస్తానని చెప్పి 32 సంవత్సరముల వయసులోనే మిట్టపాలెం గ్రామంలో ఆషాఢ బహుళ సప్తమి ఆదివారం నాడు సజీవ సమాధి అయ్యారు. పరమ పవిత్రమైన వీరి సమాధిపై నిర్మించినదే శ్రీ నారాయణ స్వామి వారి దేవాలయం. సిఎస్పురం నుంచి మిట్టపాలెం వెళ్ళు రోడ్డులో మిట్టపాలెం గ్రామంలో రోడ్డుకు ఎడమవైపు నిర్మించిన తోరణం శ్రీ నారాయణ స్వామి వారి ఆలయానికి వచ్చు భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. స్వాగత తోరణంపై ఉన్న శ్రీ నారాయణ స్వామి వారి ప్రతిమ భక్తులను ప్రసన్నవదనంతో ఆశీర్వదిస్తూ ఉంటుంది.
స్వామివారి ఆలయానికి వచ్చు భక్తులు ఈ స్వాగత తోరణం నుంచి ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే మనకు ఎడమవైపు పొంగళ్లశాల కనిపిస్తుంది. భక్తులు తమ మొక్కుబడులుగా ఇక్కడ పొంగళ్ళు పొంగించి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ నారాయణ స్వామి వారికి నివేదిస్తారు. పొంగళ్లశాల పక్కనే భక్తులు తలనీలాలు సమర్పించుకొని కేశఖండనశాల కలదు. కేశఖండనశాల ప్రక్కన భక్తుల వసతి సముదాయ భవనం ఉన్నది. ఈ భవనం ప్రక్కన 2 అంతస్తులతో కూడిన మరో భక్తుల వసతి సముదాయ భవనం కలదు. ఈ భవనం చివరన ఆలయ చైర్మన్ గారి కార్యాలయము నెలకొని ఉన్నది. ఈ భవనం ప్రక్కన పడమర వైపు తూర్పు అభిముఖంగా మరో భవనం నిర్మితమై ఉన్నది. ఈ భవనంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం నెలకొని ఉన్నది. ఈవో గారి కార్యాలయం ఎదురుగా పిల్లల ఆట స్థలం కలదు. ఆలయ ప్రాంగణంలో భక్తుల వసతి సముదాయ భవనానికి ప్రధాన ఆలయానికి మధ్యలో 4 రాతి స్తంభాల మందిరంలో నల్లరాతి నారాయణ స్వామి వారి అతిపెద్ద విగ్రహం మనోహరంగా, కళాత్మకంగా, భక్తిభావం ఉట్టిపడేలా నయన మనోహరంగా దర్శనమిస్తుంది. శ్రీ నారాయణ స్వామి వారి విగ్రహం ఆదిశేషు పడగ నీడలో చుట్ట చుట్టుకున్న శేషుపై కూర్చొని ఉండి తనను నమ్మి ఆరాధించే లక్షలాది మంది భక్తుల కోర్కెలు తీర్చటానికి ధ్యానంలో ఉన్నట్టుగా కనిపిస్తూ రూపంలో శివుడుగా, నామంలో నారాయణుడుగా సాక్షాత్తు వైకుంఠ కైలాసవాసులైన హరిహరుల సమ్మిళితంతో ఉంటుంది. శ్రీ నారాయణ స్వామి వారి విగ్రహం ఉన్న ఈ మండపంపై తూర్పున వినాయకుడు, దక్షిణాన విష్ణుమూర్తి, పడమర పరమేశ్వరుడు, ఉత్తరం వైపు బ్రహ్మదేవుని ప్రతిమలు నెలకొని ఉన్నాయి. స్వామివారి ప్రధాన ఆలయం వెనుక భాగాన నిర్మించిన పెద్ద రేకుల షెడ్డులో ఆదివారం మరియు ప్రత్యేక పర్వదినాలలో స్వామివారి ఆలయానికి తరలి వచ్చే వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ఆలయ ధర్మకర్త, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ సిబ్బంది స్వయంగా దగ్గరుండి నిర్వహిస్తారు. శ్రీ నారాయణ స్వామి వారి ఆలయ ప్రధాన తూర్పు ప్రవేశ ద్వారంపై గాలిగోపురం దేవతామూర్తుల ప్రతిమలతో వర్ణరంజితంగా, కళాత్మకంగా నిర్మించబడి చూపరులకు భక్తిభావాన్ని కలుగజేస్తుంది. ఈ గాలిగోపురంపై 5 కలశములు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ గాలిగోపురానికి దక్షిణ వైపు వినాయకుడు, ఉత్తరం వైపు లక్ష్మీదేవి ప్రతిమలు కలవు. ప్రధాన ఆలయ తూర్పు ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గరుత్మంతుడు, ఆంజనేయ స్వామివారి ప్రతిమలు నెలవై ఉన్నాయి. ఈ తూర్పు ప్రవేశ ద్వారానికి పెద్ద రాతి దర్వాజా ఏర్పాటు చేసి దారు నిర్మిత తలుపులు బిగించబడి ఉన్నాయి. స్వామివారి ఆలయ ప్రాకారంపై తూర్పు వైపు నారాయణ స్వామివారి ప్రతిమ కలదు. ఈ ప్రతిమకు ఇరువైపులా శ్రీ మహావిష్ణువు, కూర్మ, మత్స్యావతారాల ప్రతిమలు కలవు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆగ్నేయ భాగాన
యాగశాల నిర్మించబడి ఉన్నది. ఆలయ దక్షిణ ప్రదక్షిణ మార్గానికి ఎడమవైపు లడ్డూ ప్రసాదం కౌంటర్ కలదు. దక్షిణ ప్రాకారానికి ఆలయ దక్షిణ ప్రవేశ ద్వారం కలదు. ఆలయ ప్రాంగణం నైరుతి భాగాన పెద్ద వేప చెట్టు ఉన్నది. ఈ వేప చెట్టు కింద రథశాల కలదు. స్వామివారి ఆలయానికి వెనుక భాగాన పెద్ద రావి చెట్టు కలదు. ఈ రావి చెట్టుకు భక్తులు ముడుపులు కట్టుకొని మొక్కుకుంటారు. ఈ రావి చెట్టు కింద కొలువై ఉన్న నాగశిలలకు భక్తులు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి అభిషేకాలు చేస్తారు. స్వామివారి ఆలయానికి ఆనుకొని ఉత్తరం వైపు పోలేరమ్మ తల్లి రాతి ప్రతిమ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆలయానికి ఉత్తరంగా ఉన్న మందిరంలో నారాయణ స్వామివారి విగ్రహ రూపకర్త అయిన తెనాలికి చెందిన శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర్లు గారి పాలరాతి విగ్రహం నెలకొని ఉన్నది. ఈ మందిరం ప్రక్కన ఉన్న ఆలయంలో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు మరియు శ్రీ నారాయణ స్వామివారి విగ్రహములు కలవు. శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉన్నది. ఈ కళ్యాణ మండపం ఎదురుగా దేవతా వృక్షమైన జమ్మి చెట్టు కలదు. అమ్మవారి ఆలయానికి ఎడమవైపు స్వామివారి ఆలయ అభివృద్ధికర్తల నామఫలకములు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ నామఫలకములకు ఎడమవైపు భక్తుల విశ్రాంతి మందిరం నిర్మించబడి ఉన్నది. ఈ విశ్రాంతి మందిరం ఎదురుగా నవగ్రహ మండపం కలదు. నవగ్రహ మండపం పక్కన గోశాల నిర్మించటమైనది. ఆలయ ప్రాంగణ ఈశాన్య భాగాన మంచినీటి బావి కలదు. ఆలయ తూర్పు ప్రవేశ ద్వారానికి లోపల కుడివైపు భక్తులు కొబ్బరికాయల కొట్టు ప్రదేశం కలదు. స్వామివారి ఆలయ దక్షిణ ప్రాకారంపై వరాహ, నరసింహ, వామన అవతార ప్రతిమలు, పడమర ప్రాకారంపై పరశురామ, శ్రీరామ, ఉభయ దేవేరులతో శ్రీ మహావిష్ణువు ప్రతిమలు, ఉత్తర ప్రాకారంపై శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, కల్కి భగవానుల అవతార ప్రతిమలు కలవు. అవధూతైన శ్రీ నారాయణ స్వామివారి సజీవ సమాధిపై చిన్న మందిరం నిర్మించి దానిలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శివలింగం ఉన్న ఈ మందిరంపై సుందరమైన ఆలయం నిర్మించి శ్రీ నారాయణ స్వామివారి విగ్రహాన్ని తూర్పు అభిముఖంగా ప్రతిష్ఠించారు. వెండి మకర తోరణం మధ్య రజత నాగాభరణంతో శ్రీ నారాయణ స్వామివారు దివ్య కాంతులీనుతూ చిరు దరహాసంతో భక్తుల పాలిటి కల్పతరువుగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా అశేష భక్త జనావళి కోర్కెలు తీర్చుతూ విరాజిల్లుచున్నారు. శారీరక మానసిక రుగ్మతులను పోగొట్టుకోవటానికి, తమ సకల కోరికలు నెరవేర్చుకోవటానికి ప్రతి ఆదివారం అశేష భక్త జనావళి ఈ ఆలయానికి విచ్చేసి శ్రీ నారాయణ స్వామి వారిని మనసారా వేడుకొని మొక్కులు తీర్చుకుంటారు. శ్రీ నారాయణ స్వామి వారికి
పొంగళ్ల నైవేద్యం నివేదించి స్వామివారి ఆలయంలో నిద్ర చేస్తే ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం, చర్మవ్యాధులు ఉన్నవారు స్వామివారి విభూతిని తీసుకొని నారాయణ స్వామివారి సమాధిని అభిషేకించిన నీరుతో కలుపుకొని వాడుకుంటే పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుందని, మిరియాలు సాంబ్రాణి నారాయణ స్వామివారి పాదాల చెంత పెట్టి తీసుకొని వాడుకుంటే అసలు వ్యాధులే దరిచేరవని భక్తులు తెలియచేస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలలో విశేష ఉత్సవాలతో పాటు ప్రతి సంవత్సరం ఆషాఢ బహుళ సప్తమి పర్వదినాన స్వామివారి ఆరాధన ఉత్సవాలను రంగరంగ వైభవంగా మేళతాళాలతో అశేష భక్త జనావళి కోలాహలాల మధ్య ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారి ఆరాధన ఉత్సవం రోజు ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, విశేష పూజలు నిర్వహించి గోపూజ చేసి మహానారాయణ హోమం, రుద్రహోమం, పంచసూక్త నవగ్రహ హోమాలు నిర్వహించి ఆ రోజంతా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. గ్రామీణ కళారూపాలైన కోలాటాలు, చెక్క భజనలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలానే దేవాలయంలో స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించి అనంతరం గర్భాలయంలో స్వామివారికి పంచహారతులు నివేదిస్తారు. రాత్రి 8 గంటల నుంచి విద్యుత్తు దీపాలతో కూడిన దివ్య రథంపై గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ నారాయణ స్వామి వారి ఆలయానికి చేరుకోవటానికి ఒంగోలు, కందుకూరు, పామూరు మీదుగా మిట్టపాలెం గ్రామం చేరుకోవచ్చు. అలాగే ఒంగోలు, కనిగిరి, సిఎస్పురం మీదుగా మిట్టపాలెం గ్రామం చేరుకోవచ్చు. నిండైన మనసుతో ఈ ఆలయానికి విచ్చేయండి, స్వామివారిని ఆరాధించండి, సకల శుభాలు పొందండి. ఓం నమో నారాయణ స్వామియే నమః. సత్యం